వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో దీనివల్ల ఈ వీడియో మిగతా వాళ్ళకు కూడా చాలామందికి షేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ రివ్యూ విషయానికి వస్తే ఇన్ని రోజులుగా మనం గత వారం రోజులుగా ఎదురు చూస్తున్న టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది ముగిసింది. దీని విన్నర్ ఎవరంటే కళ్యాణ్ పడాలా. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎఫర్ట్ అని చెప్పవచ్చు కళ్యాణ పడాల. అది స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు. ఎందుకంటే కళ్యాణ పడాల జర్నీ అనేది అంత ఈజీ కాదు. స్టార్టింగ్ 2 వీక్స్లో అతను ఎలిమినేషన్ రౌండ్ వరకు కూడా రావడం జరిగింది. అక్కడ నాగార్జున గారు నీలో పొటెన్షియాలిటీ ఉంది, సో నువ్వు ప్రయత్నించాలి, ఫోకస్ చేయాలి గేమ్ పైన అని చెప్పడంతో పుంజుకున్న కళ్యాణ్ పడాల ఎక్కడ కూడా వెనుతిరిగి చూడలేదు. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అతను ఎదుగుతూనే వస్తూ ఉన్నాడు. స్టార్టింగ్లో ఫైనల్ వరకు వస్తాడో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక 5 to 6 వీక్ అయినా ఉంటాడో లేదా అనే డౌట్ నుంచి మధ్యలో ఫైనల్కి వస్తాడని అనుకున్నాం. ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడంటే కళ్యాణ్ పడాల ఒక చెప్పాలంటే పడి లేచిన కెరటం అని చెప్పవచ్చు కళ్యాణ్ పడాలని. నిజంగా స్టార్టింగ్ ఎలిమినేషన్ రౌండ్లో శిరీషతో నిలబడిన కళ్యాణ్ ఇప్పుడు నాగార్జున గారు ఫైనల్ 2 కంటెస్టెంట్స్ని 2 చేతులతో పట్టుకునే రేంజ్ వరకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంతవరకు ఇన్ని బిగ్ బాస్ సీజన్స్లో కళ్యాణ్ పడాలంటే కామనర్ ఎవరు కూడా ఫస్ట్ టైం ఫైనల్కు రాలేదు. సో ఇది నిజంగా ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు కళ్యాణ్ పడాల. అంతేకాకుండా టాస్కుల్లో కూడా ఈరోజు వండర్ఫుల్గా ఆడి టాస్కులు గెలిచి కప్పును టికెట్ ఫినాలని గెలుచుకోవడం జరిగింది. ఫైనల్ రౌండ్లో ఫైనల్ టాస్క్లో రీతితో జరిగిన గేమ్లో అయితే చాలా స్పీడ్గా ఒక పాదరసంలా కదిలి టికెట్ ఫినాల్ని గెలుచుకోవడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా నేను కళ్యాణ్ పడాలకు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. నీలో స్ఫూర్తి ఎంతోమంది యువతకు ఈరోజు ఆదర్శం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆర్మీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి సినిమాలపైన ఇంట్రెస్ట్తో సినిమాలపైన మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ పడాల లాంటి యువత నిజంగా బిగ్ బాస్లోకి వచ్చి ఈ టికెట్ ఫినాల్లో గెలిచి ఫైనల్కి రావడం, అంతేకాకుండా టైటిల్ రేస్లో ఉండడం కూడా నిజంగా చాలా పెద్ద విషయం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాగే కళ్యాణ్ పడాల ఇలాగే ఆడితే ఒక మంచి క్యారెక్టర్తో ఒక మంచి దారిలో ఆడితే డెఫినెట్గా బిగ్ బాస్ టైటిల్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇంత పెద్ద ఒక ఫీట్ను సాధించిన నేను కళ్యాణ్కు ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అండ్ అంతేకాకుండా ఫైనల్లో ఇంకా పర్ఫామ్ చేసి కప్పును కూడా తీసుకుంటాడని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.